చూసావా నువ్వు చెప్పింది నిజమే కదా జగన్ నవ్వుకుందా ఈ రోజున భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. కార్పొరేట్లకు వరాలు, సామాన్యులపైన భారాలు అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం ధ్వంసం అయిపోయింది. అలాగే పారిశ్రామిక రంగం పరాధీనం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. అప్పుల ఊబిలో భారతదేశం కూనారులతో ఉన్నటువంటి స్థితి ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కనపడుతూ ఉన్నది. అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మత ఉన్మాదాలు పెరిగిపోతూ ఇతర మతాలపైన దాడులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మరోవైపున ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. కనీసం పొద్దున్నుంచి సాయంత్రం దాకా గొడ్డు చాకిరి చేసిన 2 పూట్ల తిండి తినలేనటువంటి దుస్థితి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో దేశంలో కొనసాగుతూ ఉంది. వాళ్ళకి తగినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలన అరాచకానికి మారుపేరుగా కొనసాగుతూ ఉన్నది. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. నరేంద్ర మోడీ ప్రతిసారి ఏది దొరికితే ధరలు పెంచడం, డీజిల్ పెంచడం, పెట్రోల్ పెంచడం, గ్యాస్ పెంచడం ఇవన్నీ మామూలు అయిపోయాయి. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం వస్తే దాన్ని సాగ్గా చూపించి విపరీతంగా ధరలు పెంచినటువంటి తీరు మనం స్పష్టంగా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నరేంద్ర మోడీ పెంచిన దానికంటే ఇంకో 2-3 రెట్లు ఎక్కువ పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి తీరును కూడా చూస్తూ ఉన్నాం. అలాగే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పినాయి. శాంతి భద్రతలు ఇతర రాజకీయ పార్టీలపైన, ఇతర స్వచ్ఛంద జర్నలిస్టులపైన దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రశ్న అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ అధినేత రావణ్ పైన 4 సార్లు కేసులు పెడితే ఆ 4 కేసుల్లో పసలేదని జడ్జి గారు కొట్టేస్తే 5వసారి ఇక లాభం లేదని ఉపా చట్టాన్ని పెట్టి ఈరోజు అతన్ని జైల్లో మగ్గటానికి కావాల్సిన పద్ధతుల్లో చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత రాక్షసం! ఈ రాక్షసాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఇతర అన్ని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించడం అనేది జరిగింది. కానీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి మనకుంది. కానీ మిగతా రాజకీయ పార్టీలు, పెద్ద రాజకీయ పార్టీలు ఏవి కూడా ఖండించే స్థితిలో లేవు. దీనిపైన బీజేపీ ఆనందంగా ఉంది. రావణ్ణి లోపలేస్తే రావణుడు కాబట్టి లోపలేసాం, రాముడికి వ్యతిరేకం కాబట్టి లోపలేసాం అనే మాటలు కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రకరకాల పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. రకరకాల భాష లోకేష్ మాట్లాడారు. రకరకాల భాష ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు మాట్లాడారు. వీళ్ళందరికీ లేని ఇబ్బంది ఇవాళ రావణ్ మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి శాతం ఎక్కువ ఏముందని ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే రావణ్ని విడుదల చేయించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోటి ఈ నెల 10వ తేదీన విజయవాడలో సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈలోపు గనక మార్పు రాకపోతే ఈ ప్రభుత్వం పైన కాక్రోచ్ లాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి చంద్రబాబు మెడలు వంచుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ఊరూరా తిరిగి గ్రామాన తిరిగి ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పేదవారికి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పేసి ఆ రోజు
ఉదరగొట్టిన పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి రోజు కనపడకుండా పోతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఎన్నికలకు ముందు గ్రామీణ పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా 2 సంవత్సరాలు పరిపూర్తిగా వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా ఏ ఒక్క పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు తెచ్చుకోవాలి. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశావు, మూలకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చెప్పావు. మరి ఈరోజు ఎన్ని బట్టలు నొక్కుతున్నారో ఈరోజు ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఎన్నో మార్లు దశల వారీగా ఇళ్ల స్థలాల కోసం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా అనేక సార్లు మేము ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కోసం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సన్నద్ధం కాబోతా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే ఏళ్ల తరబడి దశాబ్దాలుగా పేదలు పోరాడి సాధించుకున్న చట్టం వీబీజీ రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీ అనేటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు పేదలను పూర్తిగా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు. అట్లాంటి చట్టాన్ని గతంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం డిమాండ్ ఆధారిత హక్కు ఆధారిత చట్టం, అది పేదలకు చాలా ఒక వరం. అది మేం కాదు, ఈ దేశ ఆర్థిక స్పష్టంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు ఉపాధి హామీలో మహిళలు పనిచేసుకోబట్టి ఈ దేశ ఆర్థిక వృద్ధి పెరిగిందని చెప్పి స్పష్టంగా ఈ దేశ ఆర్థిక నిపుణులు చెప్పారు. అయితే ఈరోజు నరేంద్ర మోడీ గారు అటువంటి చట్టాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వలన ఈ దేశంలో పేదలకి అదేవిధంగా అందరికీ కూడా నష్టం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అంటే రాను గ్రామీణ పేదలకి ఎటువంటి పని కల్పించకుండా మళ్ళీ తిరిగి వలసను ప్రోత్సహించడానికే ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పేసి ఈరోజు చూడవలసి వస్తుంది. అట్లాంటి చట్టాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి దాదాపు 40%